ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. మీ లైఫ్‌ని గమనిస్తుంటే ఎక్కువగా చదువు, ఆ తర్వాత లలిత కళల చుట్టే మీ జీవితం అంతా తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే భరతనాట్యం, క్లాసికల్ సింగింగ్‌తో మీ అనుబంధం ఏంటో చెప్పండి? క్లాసికల్ సంగీతం అండ్ కర్ణాటక సంగీతం, భరతనాట్యం ఇదైతే నా లైఫ్‌లో చాలా తొందరగానే ఎంటర్ అయ్యాయి. ఇన్‌ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ నేను సంగీతం నేర్చుకున్నప్పుడు మేబీ నాకు 4 ఇయర్స్ కూడా నిండుగా లేవేమో. బట్ మా అమ్మకి బాగా కోరిక. భరతనాట్యం కూడా అది చాలా చిన్నతనంలో నేర్చుకోవడం మొదలుపెట్టాను. అఫ్‌కోర్స్ అప్పుడు ఫస్ట్ 3, 4 దాదాపు 5, 6 సంవత్సరాల వరకు ఊరికే లిటరల్లీ ఆడుకుంటూ, పాడుకుంటూ నేర్చుకుందే. బట్ సో దానితోటి ఆ కళలతోటి అనుబంధం అంటే అది చాలా పాత సంబంధమే. సో ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్‌లో అది ఎప్పుడు ప్రవేశించిందని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ కళల్లోనే ఉన్నాను కాబట్టి అదే నా లైఫ్ ఇంకా. ఇదే నా అస్తిత్వం, ఇదే నా ఐడెంటిటీ అన్నట్టు అయిపోయింది. సో మూవీ మాత్రం మధ్యలో వచ్చిన ఒక ఇదనమాట. స్మితా మాధవ్, డాక్టర్ స్మితా మాధవ్ ఎలా అయ్యారు? యాక్చువల్లీ అది ఒక చిత్రమైన స్టోరీ. నేను భరతనాట్యంలో ఎంఏ చేశాను. అదేదో 2006 ఆ టైంలో కంప్లీట్ చేసిన సమయంలో అప్పుడే నాకు వెంటనే పిహెచ్డీలో సీట్ వచ్చింది యాక్చువల్లీ. బట్ అప్పుడు పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఆ జోరులో ఉండేటప్పటికీ 1 ఇయర్ చేసి మానేశాను పిహెచ్డీ అప్పుడు. తర్వాత చాలా సంవత్సరాల క్రితం ఎందుకు మానేశాను పిహెచ్డీ, అది కూడా చేసేస్తే బాగుండేదేమో అని అనిపించి మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ పిహెచ్డీ కంప్లీట్ చేశాను. సో దాంతో ఇంకా నేర్చుకోవడం అన్నది పూర్తి అవ్వలేదు, కానీ ఎడ్యుకేషన్ దాంతో ఫార్మల్ ఎడ్యుకేషన్ పిహెచ్డీతో అక్కడితో ఆగిందనమాట. బట్ అఫ్కోర్స్ నేర్చుకోవడం అంటే అందరం నిత్య విద్యార్థులమే కదా, సో రోజు నేర్చుకుంటూనే ఉంటాము. బట్ పిహెచ్డీ చేసింది అది ఒక మంచి మైల్ స్టోన్, అచీవ్మెంట్ కన్నా ఒక మంచి మైల్ స్టోన్. స్మిత గారు, మీరు ఎల్ఎల్బి కూడా చేశారు. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయాలనిపించట్లేదా? కష్టం, ఎందుకంటే అది దానికి కూడా మనం టైం స్పెండ్ చేయాలి. ప్లస్ అది కాకుండా అది మనం ఏదో సరదాగా చేసే విషయం కాదు. ఇంకొకరి విషయం, ఇంకొకరి కష్ట సుఖాలు మనం చేతిలో తీసుకుంటున్న విషయం కదా. బికాజ్ మన క్లయింట్స్ అంటే ఊరికే వాళ్ళు మనకి పేపర్స్ ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యూచర్ అందులో ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో దానికి కావాల్సిన సమయం మనం కేటాయించలేకపోతే అది అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. సో అందుకని చెప్పేసి నాకు ఆ ఫీల్డ్ ఎంత ఇష్టమైనా ఒక రకంగా చెప్పాలంటే మనసు చంపుకునే. బట్ ఎందుకంటే వెళ్తే కనుక సరిగ్గా చేయాలి. ఏదో ఇందులో కొంచెం అందులో కొంచెం పెట్టడం న్యాయం కాదు. ప్లస్ కళలు కూడా అది పెద్ద సాధన, చాలా కష్టపడితే కానీ చేయలేను, ఎవరు చేయలేము. సో అందుకని చెప్పేసి నాకు ఆ ఫీల్డ్ ఎంత ఇష్టమైనా కూడా నేను న్యాయం చేయలేను అని దూరంగా ఉండే పరిస్థితి అనమాట. మీరు కరెక్ట్‌గా యంగ్ ఏజ్‌లో ఉన్న టైంలో, టీనేజ్‌లో మీరు సినిమా ఆఫర్స్‌ని గనక యాక్సెప్ట్ చేసుంటే ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అయితే అయ్యేవాళ్ళు. ఇప్పుడు బాలరామాయణంలో సీతమ్మగా ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో అలా గుర్తుపెట్టుకునే పాత్రలు అయితే చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు స్మితా మాధవ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మీ వారేం చేస్తుంటారు, పిల్లలు? మా వారు పాలిటీషియన్. సో బట్ వారు చదువుకుంది సిఆర్ కేశవన్ గారని, బీజేపీకి నేషనల్ స్పోక్స్ పర్సన్గా చేస్తారు. తో నేను ఎల్ఎల్బి చదువుకొని కళాకారిణిగా ఎలా ఉంటున్నానో, తను ఇస్ కంప్యూటర్ ఇంజనీర్ బై క్వాలిఫికేషన్. బట్ పాలిటిక్స్ మీద ప్యాషన్తో, అంటే పాలిటిక్స్ మీద ప్యాషన్ కన్నా ప్రజాసేవకి ఏమైనా ఒక మంచి పని చేయాలన్న ఒక ప్యాషన్తో ఒక బిజినెస్ స్థాపించి అందులో కొన్ని సంవత్సరాలు స్థిరపడి, ఆ తర్వాత అంటే పాలిటిక్స్కి వచ్చినా కూడా అది సరైన కారణాలకి చేయాలన్న ఒక కోరిక. సో వారి లైన్ అది. సో తన లైను నా లైన్ చాలా డిఫరెంట్. బట్ అది మాకు కూతురు, చిన్న పాప. సో తను చిన్నది. సో అది మా లైఫ్. పాప పేరు దయా. దయా, బాగుందండి. ఏంటి పర్టికులర్గా ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏదైనా ఉందా? అంటే దయా శతకం ఒకటి చదువుకుంటూ ఉంటాం ఇప్పుడు. సో అందుకే అది. ప్లస్ ఆఫ్ కోర్స్ మాది చెప్పాను కదా, వైష్ణవ సంప్రదాయంలో దయాదేవి, సో స్వామివారి యొక్క దయ. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. సో చిన్న పేరు, క్యూట్గా అనిపించింది. క్యూట్ నేమ్, చిన్నది. బాగుంది, మాకు కూడా నచ్చేసింది.